తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం. ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి? స్టెప్ బై స్టెప్ గైడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఓటు హక్కు సురక్షితంగా ఉందా? రాబోయే ఎన్నికల్లో మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉంటుందా? మీరు ప్రస్తుతం వేరే నగరంలో లేదా వేరే రాష్ట్రంలో ఉంటే మీ ఓటు ఏమవుతుంది? ఇంటికి బిఎల్ఓ వస్తే ఏ డాక్యుమెంట్లు చూపించాలి? ఒకవేళ ఇంట్లో లేకపోతే ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియతో లక్షలాది మంది ఓటర్లలో ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం స్వగ్రామాలకు దూరంగా ఉన్నవారు మరింత ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం దీనికి ఒక ప్రత్యేక ఆన్లైన్ పరిష్కారాన్ని తీసుకువచ్చింది. మీరు ఇంట్లో లేకపోయినా, విదేశాల్లో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా మీ ఓటర్ వివరాలకు ఆన్లైన్ ద్వారా ధృవీకరించుకోవచ్చు. మరి ఎస్ఐఆర్ అంటే ఏమిటి? ఎందుకు చేపడుతున్నారు? ఎవరెవరు తప్పనిసరిగా పాల్గొనాలి? ఆన్లైన్లో ఫారం ఎలా నింపాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా మంది చేస్తున్న ఒక సాధారణ పొరపాట్ల వల్ల ఓటర్ జాబితాలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, పాలన వ్యవస్థలు అన్ని ఓటు ద్వారా నిర్ణయించబడతాయి. అందుకే ఓటర్ జాబితా ఖచ్చితంగా మరియు పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ అర్హులైన ఓటర్ల పేర్లు ఉండాలి. మరోవైపు మరణించిన వారు లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఇదే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఓటర్ జాబితాను ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో పరిశీలించి నవీకరించే కార్యక్రమం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా మంది అనుకుంటారు ఇది కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమమా అని. కాదు, ఇది కేవలం కొత్త ఓటర్లను చేర్చడమే కాదు, ప్రస్తుతం ఉన్న ఓటర్ల వివరాలను ధృవీకరించడం కూడా. చిరునామా మార్పులు, పేర్లలో తప్పులు, డూప్లికేట్ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లు, వలస వెళ్లిన వారి వివరాలు, ఇలా అన్నిటినీ సమీక్షించే కార్యక్రమం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఈ ప్రక్రియలో ఎవరు పాల్గొనాలి? సమాధానం చాలా సులభం. ఓటర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మీ పేరు జాబితాలో సరిగ్గా ఉందో లేదో నిర్ణయించుకోవడం మీ బాధ్యత కూడా. ప్రస్తుతం బూత్ లెవెల్ ఆఫీసర్లు అంటే బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వివరాలను పరిశీలిస్తారు. ఓటర్ ఐడి, ఆధార్, చిరునామా రుజువు వంటి పత్రాలను అడిగే అవకాశం ఉంటుంది. వీటి ఆధారంగా మీ వివరాలను ధృవీకరిస్తారు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. నా ఓటు గ్రామంలో ఉంది. బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు నేను అక్కడ ఉండను. అప్పుడు నా పేరు తొలగిస్తారా అని. ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఎన్నికల సంఘం దీనికి ముందుగానే పరిష్కారం తీసుకువచ్చింది. ప్రస్తుతం వేరే నగరాల్లో లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్న ఓటర్ల కోసం ప్రత్యేక ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ఇంట్లో లేకపోయినా మీరు మీ వివరాలను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా భారత ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ను సందర్శించాలి. అక్కడ మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఒకవేళ అకౌంట్ లేకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఎస్ఐఆర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫారం అనే ఎంపికను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. తర్వాత మీ ఓటర్ ఐడి నెంబర్ అంటే ఇపిక్ నెంబర్ నమోదు చేయాలి. ఇది మీ ఓటర్ కార్డ్ మీద ఉంటుంది. ఆ నెంబర్ నమోదు చేసిన తర్వాత మీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ మొబైల్ నంబర్ ముందుగానే ఓటర్ కార్డుతో అనుసంధానమై ఉంటే మాత్రమే మీరు నేరుగా ఫారం నింపగలరు. లేకపోతే ముందుగా మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది. మరి మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఎన్నికల సంఘం ఫారం 8 సదుపాయాన్ని అందించింది. ఫారం 8 ద్వారా మొబైల్ నంబర్ను ఓటర్ రికార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మిగతా వివరాలను నమోదు చేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఫారం నింపే దశకు వస్తాం. ఇక్కడ మీ పేరు, చిరునామా, నియోజకవర్గం, పార్ట్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. కొన్ని సందర్భాల్లో పాత ఓటర్ జాబితాలో మీ పేరు ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా అడగవచ్చు. ఈ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు నమోదు చేసే ప్రతి వివరాన్ని తర్వాత అధికారులు ధృవీకరిస్తారు. పేరు, స్పెల్లింగ్స్ తప్పుగా ఉండకూడదు. చిరునామా సరైనదిగా ఉండాలి. పిన్ కోడ్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు డాక్యుమెంట్ల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఓటర్ ఐడి కాపీ, వయసు ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు, అవసరమైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫైళ్ల పరిమాణం మరియు ఫార్మాట్ కూడా సరైనదిగా ఉండాలి. చాలా మంది ఇక్కడ చేసే పొరపాటు ఏమిటంటే స్పష్టంగా కనిపించే ఫోటోలు అప్లోడ్ చేయడం లేదు, లేదా సగం మాత్రమే కనిపించే డాక్యుమెంట్లు పంపించడం. ఇలా చేస్తే వెరిఫికేషన్ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత ఒకసారి పూర్తిగా పరిశీలించాలి. పేరు, జన్మ తేదీ, చిరునామా, ఓటర్ ఐడి నెంబర్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఫారం విజయవంతంగా సమర్పించిన తర్వాత ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే భవిష్యత్తులో మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి నెంబర్ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని తప్పకుండా భద్రపరచుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు ఆన్లైన్లో ఫారం సమర్పించారని వెంటనే ప్రక్రియ పూర్తయింది అనుకోకూడదు. తుది ధృవీకరణ కోసం BLO మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అదనపు పత్రాలు కూడా అడగవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ SIR ప్రక్రియ వల్ల సాధారణ ఓటర్లకు కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. మొదటిగా, ఓటర్ జాబితా మరింత ఖచ్చితంగా మారుతుంది. రెండవది, మీ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. మూడవది, భవిష్యత్తులో ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా యువత ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే చాలా మంది ఉద్యోగాల కోసం వేరే నగరాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొందరు విదేశాల్లో ఉంటున్నారు. అలాంటి వారు తమ ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే ఈ ప్రక్రియలో పాల్గొనడం చాలా అవసరం. ఇప్పుడు మరో ప్రశ్న, ఒకవేళ BLO ఇంటికి వచ్చినప్పుడు ఎవరు ఇంట్లో లేకపోతే ఏం జరుగుతోంది? సాధారణంగా అధికారులు మళ్ళీ సంప్రదించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆన్లైన్ ద్వారా వివరాలు సమర్పించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ వివరాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం అర్హులైన ప్రతి ఓటరుని జాబితాలో ఉంచడం. కంటిన్యూ. అలాగే అనర్హుల పేర్లను తొలగించడం. కాబట్టి నిజమైన వివరాలను అందించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఫ్రెండ్స్, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అదొక బాధ్యత కూడా. మన పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం, వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించడం, అవసరమైతే సవరణలు చేయడం, ఇవన్నీ ప్రతి పౌరుడు చేయాల్సిన పనుడే. ప్రస్తుతం జరుగుతున్న SIR ప్రక్రియను కూడా అదే కోణంలో చూడాలి. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నం. అందుకే ప్రతి ఓటర్ను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి మీరు మీ ఓటర్ వివరాలు ఇప్పటికే చెక్ చేశారా? మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో చూసుకున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఎన్నికల సమాచారం, ప్రజా ప్రయోజన అంశాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.